కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఒక తమాషా టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అదేమిటి అంటే ఇదేంటి అని మీకు అనిపించేలాంటి ఒక సరదా సబ్జెక్ట్. పేరు చదివింపులు. దానికి తర్వాత ప్రహసనం అని కూడా ఉంది గనక కామెడీ అని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకు అనుకున్నారా ఇదేం టాపికు అని? అయితే ముందు వినండి, ఎంత మ్యాటర్ ఉందో ఆ తర్వాత మీకే తెలుస్తుంది. ఇంకా మిమ్మల్ని ఊరించకుండా విషయంలోకి వెళ్ళిపోతాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి చదివింపుల ప్రహసనం. ఆ రోజుల్లో ఎక్కడ ఎవరింట్లో ఏ శుభకార్యం అవుతుందన్నా, గుళ్ళో దేవుడి పెళ్లి జరుగుతోందన్నా ఆఖర్న చదివింపుల కార్యక్రమం అని ఒకటి ఉండేది. చదివింపులు అంటే కానుకలు లేక బహుమతులు, ఇంగ్లీష్లోనేమో గిఫ్ట్స్. అయితే వీటికి చదివింపులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ రోజుల్లో లాగా పెళ్లి ముగిశాక వేదిక మీదికి వెళ్ళి వధూవరుల నెత్తిన 4 అక్షింతలు వేసి క్యాష్ బహుమతి కవరో లేక కొత్త బట్టల కవరో లేక అందమైన ప్యాక్లో చుట్టబడిన ఏ వస్తువో గిఫ్ట్స్ రూపంలో దాని మీద పేరు రాసి మరీ చేతిలో పెట్టి రావటం కాదు బహుమతి ఇవ్వటం అంటే. దానికి ఓ పెద్ద ప్రొసీజరు, కథా కమామీషు ఉండేవి. అదేంటో ఓ కథలా చెప్తాను, వినండి, మీకే అర్థమవుతుంది. ముందు గుళ్ళో దేవుడి పెళ్ళికి సంబంధించిన చదివింపుల గురించి చూద్దాం. నా చిన్నప్పుడు మా ఊరి గుళ్ళో నుంచి మైకులో వినిపించినవి, స్వయంగా నేను చూసినవి మీకు చెప్తాను. మా ఊళ్ళో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు రాములవారి గుళ్ళో సీతారాముల కళ్యాణం జరిగేది. పెళ్ళయిన తర్వాత పూజారి గారు, ఇప్పుడు చదివింపుల కార్యక్రమం, భక్తులందరూ పెళ్ళికొడుకు శ్రీరామచంద్రమూర్తికి పెళ్లి కూతురు సీతమ్మ తల్లికి చదివింపులను చదివింపవలసిందిగా కోరుతున్నాం అని ప్రకటన చేస్తారు. అప్పుడు మా ఊరి మగ ఆడ రైతులు, వృత్తి పనుల వారు జేబులో నుంచి ఒక నోటు తీసి పూజారి చేతిలో పెట్టి వాళ్ళ పేరు చెప్పేవాళ్ళు. పుచ్చపాటి పూర్ణచంద్రరావు గారు సీతారాముల కళ్యాణ మహోత్సవ సందర్భంగా భక్తితో సమర్పిస్తున్నది 20 రూపాయలు. మల్లెల సుబ్బమ్మ గారు భక్తితో సమర్పిస్తున్నది 50 రూపాయలు. ఇలా కొండవీటి చాంతాళ్ళ చాలాసేపు నడిచేది ఆ చదివింపుల పర్వం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా కానుకలకు చదివింపులు అనే పేరు ఎందుకు వచ్చిందో. ఇంకా వివరాలు చూద్దాం. పురోహితుల వారు ఎవరు ఎంత ఇస్తున్నది, ఏమి ఇస్తున్నది మైకులో అందరికీ వినపడేలా చదివి వినిపించేవారు కనుక వీటికి చదివింపులు అన్న పేరు వచ్చింది. దేవుడి హుండీలో వేయకుండా ఎందుకలా అందరికీ తెలిసేలా చదివించటం అంటే ఆ కాలపు సంప్రదాయ పద్ధతి అది. ఇప్పుడు ఆ కాలం నాటి వివాహ వేడుకల్లో చోటు చేసుకున్న చదివింపుల కార్యక్రమం ఇంకా తమాషాగా ఉండి ప్రహసనం అంటే ఇది అని మీకు అనిపిస్తుంది గనక అదేంటో చెప్తాను. బంధువుల ఇంట్లోనో స్నేహితుల ఇంట్లోనో పెళ్ళి అంటే ఎవరైనా పుట్టి చేతులతో వెళ్ళరు కదా. ఆ రోజుల్లో అయితే అస్సలు వెళ్ళేవాళ్ళు కాదు. ఏదో ఒక కానుకనో, నూతన వస్త్రాలనో, నగదో, గృహోపకరణ వస్తువో, వధువుకైతే వంటింట్లో ఉపయోగపడే పాత్రలో, మరచెంబులో, టిఫిన్ క్యారేజీలో, పెళ్లి ఫోటోలు పెట్టుకోవటానికి ఫోటో ఆల్బమ్సో ఇలా ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఇంకా కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు రాలేదు గనక స్టీల్ సామానే ఎక్కువగా ఉండేది చదివింపుల్లో. ఎవరిచ్చింది తెలియటం కోసం చదివింపులు ఉన్నప్పటికీ ఆ తర్వాత మర్చిపోతారేమోనని ప్రజెంటెడ్ బై అనో, ఫలానా వారి కానుకానో అంటూ పేరు కొట్టించి మరీ ఇచ్చేవాళ్ళు. అదేదో సినిమా పేరు నాకు గుర్తులేదు కానీ దానికి సంబంధించిన ఒక తమాషా సీన్ ఉంది. తనికెళ్ల భరణి గారు భార్యాపిల్లలతో కలిసి ఆటోలో పెళ్లికి వెళ్తూ కానుకగా ఒక పెద్ద స్టీల్ బిందెను ప్యాకింగ్ కూడా లేకుండా చేతిలో పట్టుకొని వెళ్తారు. అది రోడ్డు మీద కింద పడిపోతే ఆటో ఆపి దిగి తీసుకొని మళ్ళీ ఆటో ఎక్కటం ప్రేక్షకులను పడి నవ్వేలా చేస్తుంది.
దానికోసం మొగుడు పెళ్ళాలిద్దరూ కీచులాడుకోవటం అనేది అదనపు హాస్యం. అలా ఆ రోజుల్లో బిందెలు, గిన్నెలు, తెప్పాలాలు పెళ్లి బహుమతులుగా ఇచ్చేవాళ్ళు. అప్పుడు పురోహితుల వారు బహుమతి ఇస్తున్న వారి పేరు వరుస అడిగి ముందేవో 4 మంత్రాలు చదివి, పెళ్ళికొడుకు బాబాయ్ గారు శ్రీ సింగినాథం శ్రీరామచంద్రమూర్తి గారు వరుణ్ణి ఆశీర్వదించి చదివిస్తున్నది 50 రూపాయలు. పెళ్లి కూతురి పెద్దమ్మగారు వధూవరులను ఆశీర్వదించి చదివిస్తున్నది పట్టంచు దోవతలు, జరి అంచు పట్టుచీరలు. ఇలా సాగుతుంది ఆ చదివింపుల పర్వం. ఆయన అలా అన్నారని నిజంగా అవి పట్టుబట్టలు అని అనుకోకండి. నూలు చీర, నూలు పంచ అయినా బ్రాహ్మడు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తూ చదివిస్తున్న వారికి గొప్పను, గౌరవాన్ని ఆపాదిస్తూ అలాగే చదివించటం ఒక మర్యాదగా ఉండేది. ఆ రోజుల్లో డబ్బు విలువ తెలిసిన పెద్దవాళ్ళు, ఆడపిల్ల పట్ల వివక్షతను చూపించటానికి అలవాటు పడిన వాళ్ళు పెళ్లి కూతురికి చదివిస్తే అత్తారింటికి పట్టుకెళ్ళిపోతుందని ఆమె తండ్రి తనవాడు గనక, ఆడపిల్ల పెళ్లి చేసి కట్నం ఇచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు గనక కన్యాదాతకు చదివించండి పంతులు గారు అంటూ 100 రూపాయలు జేబులో నుంచి తీసి చదివించేవారు. అలా చదివిస్తే అవి పెళ్లి కూతురి తండ్రి తీసుకోవచ్చు అన్నమాట. మరీ 100 రూపాయలా అని అనుకోకండి. ఆ రోజుల్లో 100 రూపాయలంటే ఎక్కువే మరి. ఈ సందర్భంలో మరో నవ్వొచ్చే విషయాన్ని మీకు చెప్పాలండి. అదేమిటి అంటే, ఆ రోజుల్లో ఈ చదివింపుల సందర్భంలో కన్యాదాత మరియు వరుని తరఫు దగ్గరి బంధువులు ఎవరో ఒకరు ఓ నోటు పుస్తకం, పెన్ను పట్టుకొని మంటపానికి చెరొక పక్కన కూర్చుని ఎవరు ఎంత చదివించింది, పేరు, అమౌంటు, వివరాలు ఆ పుస్తకంలో రాసుకునేవాళ్ళట. అదెందుకు అంటే, రేపు వాళ్ళింట్లో వాళ్ళ పిల్లల పెళ్ళైతే తను అంతేనో లేక కొంచెం అటు ఇటుగానో ఇవ్వటానికి అట. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే, నేను అప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అంత చదివించాను, ఆయనేమో ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళికి ఇంతే చదివించాడు అని అనుకుంటాడు కదా పాపం. ఆ కాలం పెద్దలకు ఎంతటి ముందు జాగ్రత్త, ఎంతటి డబ్బు లెక్కలో కదండి. డబ్బు దగ్గరే కదా బంధుత్వాల్లో పొరపచ్చాలు వచ్చేది అని అనుకుంటారో ఏమో. మరి ఇందులో ఒకళ్ళకి 4 పిల్లలు, మరొకళ్ళకి 2 పిల్లలు ఉంటే లెక్క ఎలా సరిపోయేదో మరి. డబ్బు దగ్గర అంత నిక్కచ్చుగా ఉండేవారని మాత్రం అమాయకత్వంతో కూడిన ఆ లెక్కల పుస్తకం సన్నివేశం మనకు చెప్పక చెప్తోంది. కథావాణి శ్రోతలు, ఆ కాలంలో ఈ చదివింపుల ప్రహసనం అలా ఉండేదండి. కాస్తంత అమాయకత్వం, బోలెడంత ప్రేమ, డబ్బు విలువ, ఎదుటి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తెలిసి ఉండటం, ఇన్ని విషయాలతో కూడి. ఇక ఇప్పటి విషయానికి వస్తే, ఇది చదివింపుల కాలం కాదు, చేతి గిఫ్ట్ల కాలం. ఈ రోజుల్లో పెళ్ళిళ్లలో డబ్బుకు, బహుమతులకు ప్రాధాన్యత తగ్గి ఫోటోలకు, వీడియోలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెళ్లి జరిపించే బ్రాహ్మడికి మంత్రాలు శ్రద్ధగా చదివే, పెళ్లితంతుని శాస్త్ర పద్ధతిలో జరిపించే ఓపిక, టైము ఉండటం లేదు. పెళ్ళిళ్ళ సీజన్లో ఒకే రోజు 3-4 పెళ్ళిళ్ళు ఆయనకు తగిలాయి అంటే బ్రాహ్మలకు గిరాకీ పెరిగిపోతుంది గనక ఒక దగ్గర తూతూ మంత్రంలా పెళ్లి జరిపించేసి తనకు రావాల్సినవి మూటగట్టుకొని కన్యాదాత ఇచ్చిన డబ్బును జేబులో పెట్టుకొని స్కూటర్ ఎక్కి మరో పెళ్లి మంటపానికి బండిని ఉరికించి అక్కడ పెళ్లి కార్యక్రమాన్ని డొర్లించి అయిందనిపించి 3వ పెళ్లికి ఉరుకులు పెట్టేవాడు. పెళ్లి పెద్దలకు కానీ, పెళ్లికి వచ్చిన బంధువులకు కానీ చదివింపుల మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు ఈ రోజుల్లో. అయినా పెళ్ళంతా ఎవరు చూస్తున్నారని జీలకర్ర బెల్లం అయిపోగానే మిగతా పెళ్ళి మీరు చేసుకోండి అన్నట్టు పొలోమంటూ లేచి డిన్నర్ హాల్లోని బఫే తిండ్లకు ప్లాస్టిక్ పళ్ళాలు పట్టుకొని క్యూలో నించుంటున్నారు. అందుకని గిఫ్ట్స్ ఇవ్వటం అనేది సంప్రదాయబద్ధంగా కాక ఓ ముక్కుపొడిగా తయారైంది. అయినా అది ఒక ప్రహసనమే. అదేలాగో వింటారా? వినండి. ఇప్పుడు పెళ్లి కూతురికి ఫ్రెండ్స్ మేకప్ కిట్లు, పర్ఫ్యూమ్స్, రోల్డ్ గోల్డ్ నగలు గిఫ్ట్గా ఇస్తున్నారు. బంధువులు ప్లాస్టిక్ సామాన్లను, ఫ్యాన్సీ వస్తువులను అందమైన బాక్స్లో గిఫ్ట్ పేపర్లో ర్యాప్ చేసి దాని మీద రిబ్బన్ నాట్ వేసి ఇస్తున్నారు.
అందులో ఎవరు ఏం వాడతారో, ఎవరు ఏం ఇష్టపడతారో, ఒకే వస్తువును ఎంతమంది ఇస్తున్నారో అన్న లెక్కలు పెళ్ళైన తర్వాత కానీ తేలవు. అప్పుడు ఇది వేస్ట్, ఇది ఇంకెవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి పనికొస్తుంది, అలా ఉంచేద్దాం, ఈ బ్రాండ్ కాస్మెటిక్స్ నేను వాడను, ఇచ్చిన దానికే తిరిగి ఇచ్చేస్తాను వంటి స్వాగతాలు, చిరాకులు, పరాకులు మొదలవుతాయి. అందుకే గిఫ్ట్ సెలెక్షన్ అనేది ఓ బృహత్కార్యంగా మారిపోయింది ఇప్పుడు. అమ్మాయి అమెరికా సంబంధం చేసుకుంటుంటే ఏది ఇచ్చినా ఇక్కడే పడేసిపోతుంది అని అనుకొని కొంతమంది కవర్లో పెట్టి క్యాష్ ఇస్తున్నారు. క్యాష్ ఇస్తే ఇంతేనా అని ఎక్కడనుకుంటారో అని ఇచ్చేవాళ్ళ మనసులో ఒక డౌట్, అనుమానం పీకుతూ ఉంటుంది. అందుకని తీసుకొని పోని పోకపోని, వాడని వాడకపోని అని అనుకొని నేను ఇందాక చెప్పినట్టు తన పెళ్లిలో తనకు వచ్చిన తనకు పనికిరాని వస్తువులను ఈ సందర్భంలో ఇలా వదిలించుకుంటూ ఉంటారు. ఇక పెళ్లి కొడుకైతే మగపిల్లాడు గనక ఏమివ్వాలన్నది అందరికీ ఓ పెద్ద సమస్యనే. నగలు పెట్టుకోడు, కాస్మెటిక్స్ వాడడు, గుడ్డలు మనం పెట్టేవి నచ్చవు, వాళ్ళు కట్టే బ్రాండ్వి మనం పెట్టలేం. ఇలా సాగుతాయి చర్చోపచర్చలు. ఈ సందర్భంలో నాకు ఒక తమాషా అయిన విషయం గుర్తుకొస్తోంది. ఇది చాలామందికి, ముఖ్యంగా మా ఆడవాళ్లకు అనుభవైక వేద్యమైన విషయమే. అదేంటి అంటే, పెట్టుబడి చీరలు, ప్యాంట్ షర్టు పీసులు అని బట్టల షాపులో దొరుకుతాయి. ఆ నాసిరకం సరుకు తక్కువ ధరలో వచ్చేవి ఎవరు పెట్టినా ఎవరూ కట్టుకోరు అని వాళ్ళకే కాక పెట్టేవాళ్లకు తెలుసు. ఈ రోజుల్లో మగవాళ్ళు టైలర్ దగ్గర బట్టలు ఎక్కడ కుట్టించుకుంటున్నారు చెప్పండి? అంతా రెడీమేడే కదా. అయినా ఆ చాలీ గుడ్డల్ని వీళ్ళు పెట్టడం ఒక ఫార్మాలిటీ కోసం అయితే తీసి పక్కన పడేయటం వాళ్లకు ఒక అలవాటు. సారీ, పక్కన పడేయరండోయ్, ఇంకో పెళ్ళికి వీళ్ళు వాళ్ళకి పట్టుకెళ్తారు. అవి అలా అలా రొటేట్ అవుతూనే ఉంటాయి పాత ముఖాలు పడేదాకా. తమాషాగా ఉంది కదా. చాలా సంవత్సరాల క్రితం నేను పెట్టుబడి చీర అన్న ఒక కథను ఒక పత్రికలో చదివానండి. రచయిత్రి ఎవరో పేరు గుర్తు రావటం లేదు. అందులో ఒక చీర ఇలా రొటేట్ అవుతూ అవుతూ చేతులు మారుతూ తిరిగి మొదట పెట్టిన ఆమె దగ్గరికే వస్తుంది తమాషాగా. ఆమె ఇది నేను పెట్టిన చీరే అని నివ్వెరపోతుంది. ఈ విషయం అలా ఉంచితే, మన బట్టల షాప్కి వెళ్ళి చీరలు చూపించు బాబు అని సేల్స్ బాయ్ని అడగగానే, పెట్టుబడి చీరలా మేడం అంటాడు అతను. అవును అంటే వాడికి మనం ఎంత అలసైపోతామో. చీప్ చీరలన్నీ తెచ్చి మన ముందు పడేస్తాడు. ఒక్క ఉతుక్కే రంగులు పోయేవి, పిగిలిపోయేవి అయి ఉంటాయి అవి. నాకు తెలియక అడుగుతాను, పెట్టుబడి చీరలంటే తక్కువ ధర పెట్టి చీప్ చీరలే పెట్టాలి అని రూల్ ఏమైనా ఉందా అండి? 4 రోజులు మన్నే కాస్త అనువైన చీరల్ని పెట్టకూడదా? నా ఈ మాటలు విని మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. అందులో కేటగిరీలు ఉంటాయండి అని అంటున్నారు కదూ. నిజమే. దగ్గరి బంధువులకు కాస్త ఖరీదైన ఫ్యాన్సీ చీరలు, ఇంటి ఆడపడుచులకు వియ్యపురాళ్లకు పట్టు చీరలు, పెద్దవాళ్లకు కాటన్ జరీ చీరలు, ఇంటి వాళ్ళ కోసమైతే వేలకు వేలు పెట్టి ప్యూర్ పట్టు చీరలు, దూరపు చుట్టాలకు పైన నేను చెప్పిన నాసి రకంవి. నిజమే. కానీ అవి 10ల సంఖ్యలో ఉంటే ఈ నాసి రకంవి 100ల సంఖ్యలో ఉంటాయి. మగవాళ్ల ప్యాంటు షర్టు పీసులు చెప్పాగా, బట్టలు పెట్టారు అని అనిపించుకోవడానికే కానీ కట్టుకోవటానికి పనికిరావు. ఇలా ఉంటుందండి ఆనాటి చదివింపుల ఈనాటి పెట్టుబడుల ప్రహసనం. అన్నట్టు ఇంకో ముక్క చెప్పటం మర్చిపోయానండోయ్. ఇలా ఒక ముక్కో అరముక్కో చెప్పటాన్ని నేను మర్చిపోవటం, మీరు కామెంట్స్లో మొహమాట పడుతూనే గుర్తు చేయటం, దాంతో నేను అయ్యో నెత్తి పట్టుకోవటం, ఆ రోజంతా మెంటల్ పీస్ లేకుండా చేసుకోవటం లోగడ జరిగాయి గనుక ఈసారి ముందు జాగ్రత్తగా ముందే చెప్పేస్తున్నాను. అదేమిటి అంటే పెట్టుబడి బ్లౌజ్ పీస్ల గురించండి. అవి అంతే. తక్కువలో కావాలంటే 80-85 సెంటీమీటర్లు 2x1 క్లాత్లో దొరుకుతాయి. అవి మరీ బక్క పీసులకు తప్ప ఒక మోస్తరు వాళ్ళకు కూడా
బ్లౌజ్ కుట్టించుకోవడానికి సరిపోవు. సరిపోయినా ఒక్క ఉతుక్కి సింక్ అయిపోయి నడుము దగ్గర ఉండాల్సిన బ్లౌజ్ అంచు వీపు మీదికి ఎక్కేస్తుంది. కనుక ఎవరూ కుట్టించుకోరు. అయినా అలాగే ఇస్తిరమ్మ వాయనంలో పెట్టేయటం, ఆమె మరొక ఆమెకు పెట్టేయటం, అవి అలా అలా రొటేట్ అవ్వటం ఒక ఆనవాయితీ అయిపోయింది. బాగుంది కదా, ఏముంటుంది ఇందులో అనుకుంటూనే బోలెడు విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఈ చదివింపుల పెట్టుబడుల సెలక్షన్ వల్ల తేటతెల్లమయ్యే మనుషుల మనస్తత్వం, డబ్బు ఖర్చు కాకూడదు అన్న పిసినితనం, తన పర అన్న భేదభావాలు, వీటి గురించి చెప్పాలంటే అది మరో ప్రహసనం అవుతుంది. అందుకే చివరిగా ఒక మాట అని ముగిస్తాను. ఇది బహుమతులు ఇచ్చే వాళ్లకు మాత్రమే మాట, పుచ్చుకునే వాళ్లకు హెచ్చరిక. అదేమిటి అంటే, ఈ రోజుల్లో వస్త్ర తయారీ వ్యాపారస్తులు చాలా తెలివిమీరిపోయారండి. ఇమిటేషన్ పట్టును నిజం పట్టులా భ్రమింపచేస్తూ చీరలు తయారు చేస్తున్నారు. ఇంతకుముందు ఈ జరీ మెరుపుకు ఆ జరీ మెరుపుకు తేడా తెలిసేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇది 500 రూపాయల చీర లేక 5,000 రూపాయల చీర అన్నది బ్రహ్మ రుద్రాదులు కూడా కనిపెట్టలేనంతగా సేమ్ టు సేమ్ అన్నట్టు తయారు చేసి ఆడవాళ్ళ మీదకి వదులుతున్నారు. వాళ్ళు సైతం రెండూ ఒకేలా ఉన్నాయి కదా, ఏం తెలుస్తుంది అనుకొని 500 రూపాయల చీర తీసుకొని తెలివిగా దాని రేటు రాసి ఉన్న లేబుల్ పీకేసి చాలా మర్యాదగా పూలు పండ్లతో సహా ట్రేలో పెట్టి అందిస్తున్నారు. తీసుకునే వాళ్ళు సైతం ఇంటికెళ్ళి విప్పి చూసి దాని రేట్ ఎంతో బుర్ర బద్దలు కొట్టుకున్న అర్థం కాక 1,000-2,000 ఉండొచ్చులే అనుకొని తృప్తి పడిపోతున్నారు. కనుక ఆడవాళ్ళు మెరిసేదంతా బంగారం కాదు అన్నట్టు ప్రతి పెట్టుబడి చీర కట్టబుల్ చీర కాదండి. ఈ విషయం తెలుసుకొని మడత విప్పి కట్టుకునే ముందు కాస్త ఆగి ఆలోచించండి. ఇంకా ఉంటానండి. అలా అలా నాన్ స్టాప్గా మాట్లాడుకుంటూ పోతే నా టాక్ 9 గజాల చీరలా ఇంత పొడుగున అయిపోయేలా ఉంది. అందుకని ఇక ఉంటాను. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం. అందాక సెలవు. ధన్యవాదాలు.